సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా RC-15 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కమల్ హాసన్ హీరోగా భారతీయుడు వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకి సీక్వెల్ అయిన భారతీయుడు 2 సినిమాతో కూడా బిజీగా ఉన్నారు శంకర్. ఈ 2 సినిమాల షూటింగ్ సమాంతరంగా జరుపుకుంటున్నాయి. ఈ ఏడాది చివరిలోపు ఈ 2 సినిమాల షూటింగ్ ని పూర్తి చేయాలని శంకర్ చాలా పట్టుదలతో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఒక ఈవెంట్లో పాల్గొన్న శంకర్ తన తదుపరి సినిమా గురించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు. ఈ 2 సినిమాలు పూర్తి చేసుకున్న తర్వాత శంకర్ సూర్య హీరోగా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి. అయితే ఇది మామూలు సినిమా కాదు, భారీ బడ్జెట్ సినిమా అని తెలుస్తోంది. చారిత్రాత్మక నేపథ్యంలో సాగనున్న ఈ సినిమా కోసం నిర్మాతలు ఏకంగా 1000 కోట్ల బడ్జెట్తో సినిమాని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వేల్పరి అనే నవల ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాను వెంకటేష్ అనే నిర్మాత దిమ్మ తిరిగే బడ్జెట్తో నిర్మిస్తున్నారు. చరిత్రలో ఒక తమిళ రాజుకు సంబంధించిన కథ చుట్టూ ఈ సినిమా తిరుగుతుందని సమాచారం. వచ్చే ఏడాది అయితే ఈ సినిమా తమిళంలో మాత్రమే కాకుండా పాన్ వరల్డ్ రేంజ్లో విడుదల చేయాలని శంకర్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా 2 లేదా 3 భాగాలుగా విడుదల చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నట్టు సమాచారం.